నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ సమస్యలు పరిష్కరించాలి. కూరగాయల వర్తక సంఘం. తొమ్మిది నెలల్లో 7.90 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. స్వరాజ్య మైదానంలో రైతు బజార్ను పునఃప్రారంభించాలి. అసెంబ్లీ శాసనసభ సమావేశంలో ప్రస్తావించిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. స్వరాజ్య మైదానంలో రైతు బజార్ను పునః ప్రారంభించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీ శాసనసభ సమావేశంలో ప్రస్తావించారు. విజయవాడ బందర్ రోడ్లో గల స్వరాజ్ మైదానంలో 1995లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా విజయవాడ నగరంలో మొట్టమొదటిసారి రైతు బజార్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని, ఆనాటి నుండి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల ఆ రైతు బజార్ను మూసివేయడం జరిగిందని తెలిపారు. నేడు ఆ రైతు బజార్ ఉన్న స్థలానికి పక్కన 125 అడుగుల అతిపెద్ద విగ్రహం మ్యూజియం ఉందని, ఇప్పుడు ఈ రైతు బజార్ ఉన్న స్థలం నిరుపయోగంగా ఉందని తెలిపారు. ఈ సమస్యను తాము సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు బజార్ను తిరిగి పునః ప్రారంభించి మోడర్న్ రైతు బజారుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల ఎంతో మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని బోండా ఉమా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 95లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైతు బజార్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మొట్టమొదట రైతు బజార్ని విజయవాడ స్వరాజ్ మైదాన్లో స్టార్ట్ చేశారు అధ్యక్ష. అది దాదాపు బందర్ రోడ్డు మీద ఉంది అధ్యక్ష. అందరికీ ఉపయోగపడేది అధ్యక్ష. గత ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల దాన్ని తీసేశారు అధ్యక్ష. నేను ఇప్పుడు కోరేది ఏంటంటే అక్కడ పక్కన అంబేద్కర్ గారి స్టాట్యూ కూడా పెట్టారు అధ్యక్ష. అంబేద్కర్ గారి స్టాట్యూ పూర్తయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఆ కాంపౌండ్ వాల్ కూడా కట్టేశారు. ఈ స్థలం వృధాగానే ఉంది అధ్యక్ష. దీన్ని మేము ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి చెప్పాం, అలా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా అప్పుడు కట్టినటువంటి రైతు బజార్ని మళ్ళా దాన్ని వెంటనే అక్కడ ప్రారంభించాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం సార్ అధ్యక్ష. తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన మొట్టమొదటి రైతు బజార్ని దాన్ని అక్కడ ఉంచి దాన్ని ఇమీడియట్గా మోడల్ రైతు బజార్గా కట్టమని చెప్పి మా నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని వెంటనే రైతు బజార్ని టేకప్ చేయమని తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు కావస్తోందని, ఈ 9 నెలల కాలంలో 7.90 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ జరిగిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోందని తెలియజేశారు. నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంకు చెందిన ఓమ్మి అరుణకు 81,000 మరియు తుమ్మల ప్రసాదరావుకు 30,166 రూపాయల చెక్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితుల వల్ల ఆర్థిక పరమైన కష్టాలు ఎదుర్కొంటున్న వారు వారి సమస్యలు తమ దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా వారికి సహాయం అందిస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వైద్యం చేపించుకున్నటువంటి వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజల సమస్యలపై పరిష్కార వేదికగా నిత్యం పనిచేస్తుందని, ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ప్రజలకు తాను రుణపడి ఉంటానని, ప్రజలు నియోజకవర్గ శాసనసభ్యులుగా తన వద్దకు తీసుకుని వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. 2014 నుండి 2019 వరకు తాను శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో కూడా నియోజకవర్గంలోని పేదలకు 30 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి చేకూరిందని, ఇటువంటి గొప్ప సేవను కొనసాగిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా బోండా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్, పాటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం
మళ్ళీ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకు ఒక వరంలాగా మారింది. ఏదైతే అనారోగ్యంతో మరి ఇబ్బందులు పడుతూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి ప్రజలకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వాళ్ళకి సహాయం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ 9 నెలల్లో దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఇప్పటికి సెంట్రల్ నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాలకి చెక్కులు తీసుకొచ్చి ఇక్కడే మా ఆఫీస్లోనే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇచ్చాం, సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ. అన్ని రకాలుగా ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజల సమస్యలకి పరిష్కార వేదికగా నిత్యం కూడా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ అవకాశం మా అందరికీ లభించడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ వీళ్ళు ఇచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి సహాయాన్ని మళ్ళా వీళ్ళకి ఎక్కడా కూడా అవినీతి అనేది లేదంటే మిస్యూజ్ అనేది లేకుండా తీసుకొచ్చి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. 9 నెలల్లో గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా 2014-2019 కాలంలో 30 కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకి సేవలు అందించాం. మళ్ళా ఈరోజు నిరంతరం ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెక్కులు తీసుకొస్తున్నాం, ప్రజలకు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ సేవని కొనసాగిస్తాం. ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా బోర్స్ ను పునరుద్ధరించమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీతతో కలిసి 1వ డివిజన్ ప్రాంతంలో గల మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్, రైల్వే ట్రాక్ ఏరియా, గుణదల నుండి రామవరప్పాడు వెళ్లే సర్వీస్ రోడ్, కార్మల్ నగర్, విఎంసీ ఎంప్లాయీస్ కాలనీ పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు. నగర పర్యటనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం 1వ డివిజన్లో ఉన్న సమస్యలను మొత్తం తెలుసుకుని ఆ సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల సమస్యలను తెలుపగా అధికారులు ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విఎంసీ ఎంప్లాయీస్ కాలనీ పర్యటించి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని, రోడ్లను, స్ట్రీట్ లైట్లను తదితర మౌలిక వసతులు అన్నీ కల్పించి 6 నెలల్లో ఆ కాలనీ అభివృద్ధి పరిచేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, యజమానులకు నోటీసులు జారీ చేసి వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని, దానిని ఎప్పటికప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లత, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 18 నుండి 20 వరకు 2025 వరకు జరిగే గౌరవనీయులైన శాసనసభ్యుల క్రీడల పోటీల కొరకు ఎటువంటి లోపం లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడల పోటీల నిర్వహణలో విజయవాడ నగరపాలక సంస్థ వారి తరపు నుండి కావాల్సిన ప్రతి ఏర్పాటును ఎటువంటి అంతరాయం లేకుండా సత్వరమే పూర్తి చేయాలన్నారు. మధ్యాహ్నం 3 నుండి మొదలయ్యే క్రీడల పోటీలకు రాత్రిపూట అవసరమయ్యే ఫ్లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ను ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కోరారు. రేపు విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు కూడా ఈ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ తాము ఏపీఎస్ఆర్టీసీలో తమ జీవితకాలం పనిచేసే రిటైర్మెంట్ అయ్యామని తెలిపారు. రిటైర్మెంట్ డబ్బులను తమ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు, పెళ్లిళ్లకు వినియోగించామని తెలిపారు. 2014వ సంవత్సరం ముందు నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్లకి పీఎం పెన్షన్ కింద 1000 రూపాయలు మాత్రమే
మాత్రమే ఇస్తున్నారని, తమకు ఈ పెన్షన్ సరిపోక అప్పులు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ను ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మరి ఆ మీటింగులకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మెమోల ద్వారా మా ఆర్థిక పరిస్థితి అంతా చెప్పుకోవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నేను గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇస్తానని ఆ రోజున హామీ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఈ మధ్య గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఆయన కలవటానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మంగళగిరి దగ్గర చాలాసార్లు మేమందరం వెళ్ళటం జరిగింది. అయితే చివరికి ఆయన ఏదో ప్రోగ్రాంలో దొరకల. కానీ ఒక రోజున మాత్రం పోయిన నెల 8వ తారీఖున పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ప్లస్ ఆయన గాజువాక ఎమ్మెల్యే ఆయన గారు కలవడం జరిగింది. ఆయన గారు చెప్పడం ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్తాం కూడా జరిగింది. ఆయన గారు ఏదో సందర్భంలో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏదో ఒక న్యాయం చేయాలి, వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధానం ఆలోచిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అందుకని మేమేంటంటే ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా కాదు, మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ వయసులో 70 అందరికి 70 ఒకటి అటు ఇటుగా 72 73 అలా వయసులో ఉన్నాం. మేము ఇవాళ కూడా కష్టపడలేని పరిస్థితి. 30-35 సంవత్సరాలు సేవ చేసినటువంటి మా బతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కోరుకున్నది ఒకటే, సామాజిక పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము ముఖ్యంగా వృద్ధులకు వచ్చే సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర కమిటీ మేము అందరం కూడా తీర్మానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి మెమోరాండం మా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నెలలో ఎమ్మెల్యేలకి మెమోరాండం ఇచ్చారు. దానిలో భాగంగా మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మేము మంగళగిరి వెళ్ళిస్తే చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడేటప్పుడు ఆ అప్లికేషన్ వచ్చినప్పుడు ఆయన కూడా ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకి కూడా చూడాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళని కూడా న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా మొత్తం వచ్చి నిన్న నిరసన కార్యక్రమం తెలిపాము. అలాగే దీనిలో భాగంగా రేపు పొద్దున ధర్నా చౌక్లో మరి మొత్తం అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి నిరసన తెలుపడానికి వస్తున్నారు. మత సామరస్యానికి భంగం కలిగించకుండా ఉండేందుకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఏప్రిల్ 13న నగరంలోని పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చా వేదిక సదస్సును నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వివిధ ప్రజా సంఘాలతో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని భంగం కలిగిస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పోకడ అవలంబిస్తున్నారని తెలిపారు. దీనిని అరకట్టవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏప్రిల్ 13న జరిగే సదస్సులో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని తెలియజేశారు. గతంలో ఒకానొక సందర్భంలో ఒక ప్రార్థనా స్థలంలో వివాదం తలెత్తినటువంటి సందర్భంలో భవిష్యత్తులో దేశంలో మత సామరస్యానికి భంగం కలగకూడదు. స్వాతంత్రం వచ్చేటప్పటికీ ఏ ప్రార్థనాలయాలు ఏ రూపంలో ఉన్నాయో ఆ విధంగానే ఉండేందుకు అవకాశం ఉండాలి తప్ప దానికి భంగం కలిగించరాదు అని 1991 ప్రార్థనా స్థలాల చట్టం వచ్చింది. ఆ రోజున ఒక్కదానికి అయోధ్య బాబ్రీ మసీద్ ఒక్కదానికి మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది తప్ప ఇంకెక్కడా కూడా అది దేవాలయంగా ఉన్నా, మసీదుగా ఉన్నా, చర్చిగా ఉన్నా, ఒక బౌద్ధ ఆరామంగా ఉన్నా, జైలు దేవాలయంగా ఉన్నా దానిని ఏ విధంగానూ కూడా మార్చడానికి వీల్లేదు అనే చట్టం వచ్చినప్పటికీ కూడా ఇవాళ చాలా చోట్ల, అది కాశీలో కాదు, మధురలో కాదు, అనేక చోట్ల ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కొన్ని పట్టణాల్లో జరిగినటువంటి సంఘటనలో చాలామంది చనిపోవటం, ఆస్తులు ధ్వంసం అవటం, బుల్డోజర్లతో ఒక వికృత రాక్షస క్రీడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. ఈ దేశం యొక్క సమైక్యతకి సమగ్రతకి భంగం వాటిల్లుతూ ఉంది. చాలని గౌరవ వేతనంతో పశు వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ మండిపడ్డారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా 25,000 చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
పశు వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల స్టూడెంట్స్ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులకు ఎంత విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ గత 39 రోజులుగా నిరసనలు చేపడుతున్నామని తెలిపారు. 2013 తర్వాత ఇప్పటి వరకు గౌరవ వేతనం పెంచలేదని, ప్రస్తుతం ఇస్తున్న 7,000 కూడా సరిగా అందటం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పశు వైద్య విద్యార్థులు వారికి గౌరవ వేతనం పెంచాలని చెప్పి 2013లో ఏదైతే 7,000 ఇచ్చినారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా పెంచినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పశు వైద్యాలు విద్యార్థుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి వాళ్ళు 25,000కు మిగతా ఉన్నటువంటి ఎంబీబీఎస్, ఆయుష్ వాళ్ళతో సమానంగా గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా పశు వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తూ తరగతులను బహిష్కరించి వారు 38 రోజులుగా దీక్షలు చేపడుతున్నప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఏదో నామకే వాసు 10,500 ఇచ్చి తప్పుపుచ్చుకుందామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ పశు వైద్య విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మాకు 25,000 వేతనాన్ని ఇవ్వాల్సిందని, గౌరవ వేతనం ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు 39వ తారీఖున 9వ రోజున ఈరోజు ధర్నా చౌక్లో, విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో వాళ్ళు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 39 రోజులుగా మా స్టైఫండ్ విషయంలో నిరవధిక సమ్మెలు, నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మా స్టైఫండ్ అనేది 2013 నుంచి అలాగే 7,000 దగ్గర ఆగిపోయింది. మిగతా మాతో పాటు సమానంగా ఉండే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్ కోర్సులు చూసుకుంటే వాళ్ళకి స్టైఫండ్ పెరుగుతూ వచ్చిందండి. మేము కూడా వాళ్ళతో సమానంగా మాకు స్టైఫండ్ పెంచాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు వచ్చే 7,000 కూడా స్టైఫండ్ నెల పడడం లేదు. అందులో కూడా ఇచ్చే 7,000 కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మా స్టైఫండ్ పెంచి సమానంగా ఆన్ పార్ విత్ మెడికల్ స్టైఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ధామ్ కార్యక్రమం చేపడుతున్నామని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అనేక ముద్రలు చేశారు, కానీ ఆర్బీఐని తీసుకువచ్చిన అంబేద్కర్ కు మాత్రం అన్యాయం జరిగిందని తెలిపారు. ఇంతవరకు అంబేద్కర్ ఫోటోను ఎందుకు ప్రచురించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ఢిల్లీలో 19 సార్లు ధర్నాలు చేశామని, అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈసారి 20వసారి ఢిల్లీలో మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ధామ్ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. 2015 నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపూర్ యాత్ర ఢిల్లీలో 19 సార్లు ధర్నా నిర్వహించడం, అదేవిధంగా ఈసారి 20వసారి వందలాది కళాకారులచే ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అన్నప్పుడు ఈ దేశంలో మొట్టమొదట ప్రొవిన్షియల్ బ్యాంకులు ఉండేది 3. స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల, జలియన్వాలా బాగ్ సంఘటన వల్ల, సాయుధ పోరాటం వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ నష్టం జరిగినప్పుడు రూపాయి విలువ పడిపోయింది. పడిపోయినటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద రైల్వే అధికారులు గడ్డెస్ ఏర్పాటు చేసి వ్యాపారులు, కార్మికులు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమా
ఈ విషయంలో కలగజేసుకుని తమ వ్యాపారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారు కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల దుర్గారావు మాట్లాడుతూ అయ్యదేవర కాళేశ్వరరావు మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు గత 40 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో తమకు షాపులు నిర్మించి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. దీనివలన ఇటు వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల నుంచి రైల్వే అధికారులు మార్కెట్కు అడ్డంగా గడ్డర్లు ఏర్పాటు చేసి కూరగాయల వాహనాలను లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మార్కెట్లో సుమారు 67 షాపులు ఉన్నాయని, 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారని, మొత్తంగా 3000 మంది కుటుంబాలు ఈ మార్కెట్ ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు తెలియజేశారు. రైల్వే అధికారులు గడ్డర్స్ ఏర్పాటు చేయడం కారణంగా రోడ్డు పక్కన వాహనాలు నిలిపి అక్కడ నుండే మార్కెట్లోకి కూరగాయలను కార్మికులు లోపలికి మోసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ తమ రవాణాకు అనుకూలమైన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కమిటీ సభ్యులు అల్లు మురళి మాట్లాడుతూ రైల్వే అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాహనాలు లోపలికి రానివ్వకుండా గడ్డర్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు వెన్న రత్నరావు, ఆకిరి శ్రీను, షేక్ కయ్యూం, సుంకర శివాజీ, పైడి వెంకటేశ్వరరావు, బూర్ల రమేష్, శేషు, భూషణం, గుండపు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. లోడింగ్ అన్లోడింగ్ ఇబ్బంది అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మీ విషయాన్ని మేము ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, అందరు ఎమ్మెల్యేల దృష్టికి, అలాగే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు ఏమంటారంటే, మాకు మీరు అద్దెలు కడుతున్నారు, మీరు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి వారు అంటారు. రైల్వే వాళ్ళు అంటారు, ఇది అసలు మీకు సంబంధం లేదు, మీరు ఎందుకున్నారు ఇక్కడ అని చెప్పి మా మీద వస్తాడు. ఆల్రెడీ మాకు అక్కడ కోర్టు స్టే ఉంది, హైకోర్టు నుంచి స్టే ఉంది. ఆ స్టే ఉండడం వల్ల మేము ఇప్పటి వరకు కూడా ఉండగలుగుతున్నాం. కానీ మాకు ఏం చేస్తున్నారు, స్టే అంటే ఏంటి, దాని అర్థం మీరు ఎలాగున్నారో అలాగే మేము ఖాళీ చేసేదాకా, లేకపోతే మేము చెప్పేదాకా మీరు ఉండాలని అర్థం. కానీ రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది పొగపెట్టినట్టు మమ్మల్ని ఇక్కడి నుంచి సాగనప్పడానికి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో కాళేశ్వరం మార్కెట్ దగ్గర హోల్సేల్ మార్కెట్ వ్యాపారం చేసుకునేవాళ్ళం. తర్వాత జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని 1986లో రాజీవ్ గాంధీ పార్కులోకి మమ్మల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్నటువంటి మార్కెట్లో 1992లో ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 34 సంవత్సరాలు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉన్నాము. అయితే గత 2 నెలల పాటు కూడా రైల్వే వారు వేస్ట్ మెటీరియల్ తెచ్చి మీ దిగుమతులు ఎగుమతులు చేసే స్థలంలో వాళ్ళు వేయడం జరిగింది. అలా వేయటం వల్ల రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, ఆటో వర్కర్స్ యూనియన్ అందరూ కూడా చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు. పద్దగా కూడా కార్మికులు మేము ఆ శాలరీ మొయ్యలేమండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అయినా తెస్తే మేము ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మార్కెట్ రావడం కూడా జరిగింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన షేక్ బాబు వ్యాఖ్యలను ఖండిస్తూ 100 కోట్ల రూపాయల తెలంగాణ హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు మాట్లాడుతూ బోరుగడ్డ అనిల్ కుమార్ కు మిత్రుడైన షేక్ బాబు అనే వ్యక్తి కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడని తెలిసినా తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాంటి వ్యక్తి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో 6 సంవత్సరాల క్రితం నన్ను సస్పెండ్ చేశామని, పార్టీలో కొనసాగించడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 10 సంవత్సరాలుగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న విలువలకు ప్రాధాన్యతనిస్తూ రామ్దాస్ అత్వాలే నాయకత్వంలో ప్రజాసేవ చేస్తున్నానని, 2019వ సంవత్సరం మైలవరం ఎమ్మెల్యేగా మరియు విజయవాడ మచిలీపట్నం పార్లమెంటు ఎంపీగా పోటీ చేశానని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం ఉందని, కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అత్వాలే భాగస్వామిగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. షేక్ మాబు బోరుగడ్డ అనిల్ ముఖ్యానుచరుడు. అలాంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు గుర్తించాలని,
పార్టీలో ఎంతో క్రమశిక్షణతో తాను ముందుకు వెళ్తున్నానని, నాపై పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టి కూడా ఇంతవరకు లేదని, పేదల పక్షాన పోరాటం చేస్తున్నానని, అలాంటి నాపై నిరాధార నిందలు వేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రామశెట్టి రమేష్ కుమార్, ఏపీ కార్యదర్శి గోపి, కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎస్కే సందీప్, అధికార ప్రతినిధి మల్లాది ప్రసాద్, తుమ్మల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి యొక్క నీరు, కృష్ణానది నీరు వరదల కిందకి వెళ్ళిపోతున్నాయి, సముద్రం గర్భంలో కలుస్తున్నాయి. దాని మీద అందరం కలిసి పోరాటం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు మరి దాన్ని రీపేమెంట్ లేకుండా బడ్జెట్ రిలీజ్ చేయడం, మరి ఇదంతా కూడా నాదొక్కటే విజయం కాదు, మీరందరిది కూడా అని చెప్పి మీ అందరు మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి మీరందరూ తెలుసు, నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మరి లాస్ట్ 2024 11 నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను. మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాస్ అథవాలే గారు 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంటు స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే నుంచి నేను ఒక్కడనే పోటీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి యొక్క తెలివితేటలు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి మా కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని విత్డ్రా చేయటం అంటే జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ సమస్యలు పరిష్కరించాలి, కూరగాయల వర్తక సంఘం. తొమ్మిది నెలల్లో 7.90 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. స్వరాజ్య మైదానంలో రైతు బజార్ను పునఃప్రారంభించాలి. అసెంబ్లీ శాసనసభ సమావేశంలో ప్రస్తావించిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.